ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా WrestleMania నైట్ 2 అయితే అయిపోయిందన్నమాట. ఫైనల్లీ మన జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయిండు. చాలా అంటే చాలా మంచి న్యూస్ అని చెప్పాలి జాన్ సీనా ఫ్యాన్స్ కోసం. బట్ మెయిన్ డిసప్పాయింట్ ఏందంటే మ్యాచ్ అనుకున్నంత లెవెల్‌లో లేదన్నమాట. సో, మెయిన్ ఈవెంట్ మ్యాచ్ వేరే లెవెల్‌లో ఎక్స్‌పెక్ట్ జేసినారు ఫ్యాన్స్. రాక్ వస్తాడని సంథింగ్ ఏదో జరుగుతదని ఎక్స్‌పెక్ట్ జేసినారు. అనుకున్నట్టుగా ఏం జరగలేదన్నమాట. జస్ట్ నార్మల్‌గా జరిగిపోయింది మ్యాచ్. అండ్ గ్రేట్ న్యూస్ ఏందంటే జాన్ సీనా టైటిల్‌ని విన్ అయినాడు. 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయినాడన్నమాట. సో, రాక్ కూడా రాలేదు. సో, రాక్ రాకపోవడానికి మెయిన్ రీజన్ అయితే ఉంది. సో, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సో, ఈ వీడియోలో అయితే WrestleMania నైట్ 2లో ఏమేమి జరిగినాయో అన్ని ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ బెక్కీ లించ్ కూడా రిటర్న్ చేసింది. సో, ఈరోజు మనకి నైట్ 2 స్టార్టింగ్‌లోనే మన స్టెఫనీ మెక్‌మ్యాన్ వచ్చిందన్నమాట. సో, స్టెఫనీ మెక్‌మ్యాన్ వచ్చి అక్కడున్న ఫ్యాన్స్ గురించి మాట్లాడింది. అంటే నేను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు లాస్ వేగాస్‌లో WrestleMania జరిగింది. ఇప్పుడు మళ్ళీ WrestleMania లాస్ వేగాస్‌లో జరుగుతుంది. ఇప్పుడు నా మిడిల్ డాటర్‌కి 16 ఏళ్ళని ఈ టైప్‌లో మన స్టెఫనీ మెక్‌మ్యాన్ చెప్పిందన్నమాట. సో, వెల్కమ్ చేసింది. సో, దాని తర్వాత మనకి రియా రిప్లీ వర్సెస్ ఇయో స్కై వర్సెస్ బియాంకా బెలెర్ మధ్య వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ చాలామంది ఫ్యాన్స్ కూడా ఈ మ్యాచ్‌కి సపోర్ట్ చేసినారన్నమాట. సో, చాలా అంటే చాలా కిరాక్‌గా ఫైట్ చేసినారు మన ఇయో స్కై, బియాంకా బెలెర్ అండ్ రియా రిప్లీ. సో, ఇగ ఫైనల్‌గా ఈ మ్యాచ్‌లో మన బియాంకా బెలెర్ విన్ అవుతదనిపించింది. సో, అదే టైంలో ఇయో స్కై మూన్ సాల్ట్ కనెక్ట్ చేస్తదన్నమాట. సో, కవర్ చేస్తది. ఈ మ్యాచ్‌లో మన ఇయో స్కై విన్ అవుతదన్నమాట. సో, స్టిల్ ఇప్పుడు వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ఇయో స్కై అన్నమాట. సో, మ్యాచ్ అయితే నార్మల్‌గా బానే అనిపించింది. సో, మరీ అంత లోగా ఏం లేదు. అండ్ నెక్స్ట్ మనకి డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ మన డేమియన్ ప్రీస్ట్ మధ్య సిన్ సిటీ స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ కూడా చాలా చాలా మంచిగుంది. అండ్ వీళ్ళిద్దరికీ కొంచెం స్పెషల్ ఎంట్రన్స్ దొరికినాయన్నమాట. సో, మ్యాచ్ అయితే కిరాక్‌గా ఉంది. సో, ఈ మ్యాచ్‌లో టేబుల్స్ యూజ్ చేసినారు. అండ్ స్టీల్ స్టెప్స్ యూజ్ చేసినారు. అండ్ అంతేకాకుండా చైర్స్ కూడా యూజ్ చేసినారు. అండ్ అంతేకాదు మన డ్రూ మ్యాకెంటైర్ లాస్ట్ టైమ్ లాగానే అంటే లాస్ట్ టైమ్ WrestleMania టైంలో మ్యాచ్ మధ్యలో ట్విట్టర్‌లో ట్వీట్ చేసిండన్నమాట. సో, వర్క్ చాలా అంటే చాలా బోరింగ్‌గా ఉందని మెన్షన్ చేసిండు. సో, మళ్ళొకసారి ట్విట్టర్‌లో ట్వీట్ చేసిండన్నమాట. ఈ మ్యాచ్ మధ్యలో మన డేమియన్ ప్రీస్ట్‌తో సెల్ఫీ దిగిండు. సో, ఆ ఫోటోని పోస్ట్ చేస్తూ బోర్డ్ ఎట్ వర్క్ లాల్ అని మెన్షన్ చేసిండన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఇది కొంచెం ఫన్నీగా అనిపించింది. అండ్ దాని తర్వాత ఈ మ్యాచ్ మామూలుగా లేదు. చాలా వెపన్స్ అయితే యూజ్ చేసినారు. సో, చైర్స్ యూజ్ చేసినారు, టేబుల్స్ యూజ్ చేసినారు. అండ్ మన డేమియన్ ప్రీస్ట్‌ని రింగ్ రోప్స్ నుండి డ్రూ మ్యాకెంటైర్ టేబుల్స్ పైన నూకేస్తాడన్నమాట. ఆ మూవ్‌మెంట్ కొంచెం వేరేలా అనిపించింది. అండ్ దాని తర్వాత మనకి రింగ్ రోప్స్ మధ్య చైర్ పెడతాడు. ఆ చైర్‌ని మన డేమియన్ ప్రీస్టే పెడతాడన్నమాట. సో, ఆ బెనిఫిట్ అంతా మన డ్రూ మ్యాకెంటైర్‌కే అవుతది. సో, ఆ టేబుల్స్ మీద పడ్డాక మన డేమియన్ ప్రీస్ట్‌కి చాలా చాలా దెబ్బ తగులుతదన్నమాట. సో, మన డేమియన్ ప్రీస్ట్ తలని అంటే ఆ చైర్ దగ్గరకు తీసుకొస్తాడన్నమాట. ఆ చైర్ దగ్గరకు తీసుకొస్తాడు. ఆ కార్నర్‌లో పెడతాడు తలని. సో, అక్కడే క్లేమోర్ కొడతాడన్నమాట. సో, దాంతో ఇక డేమియన్ ప్రీస్ట్ ఆట ఆగిపోతది. సో, కవర్ చేస్తాడు మన డ్రూ మ్యాకెంటైర్ పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన డ్రూ మ్యాకెంటైరే విన్ అయినారన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. మన పెంటాగాన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఫిన్ బాలర్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో మధ్య. సో, ఈ మ్యాచ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన డామినిక్ మిస్టీరియో ఎంట్రీలో సో, మాస్క్ ఏసుకొని వస్తాడనమాట. సో, ఆ మాస్క్‌ని ఒక చేత్తో తీద్దామని చూస్తాడు. బట్ ఆ మాస్క్ రాదు. అంటే ఊడిపోదన్నమాట. మన మైకెల్ కోల్, ప్యాట్ మెకాఫీ నవ్వుతూ ఉంటారు. సో, ఆ మూమెంట్ కొంచెం ఫన్నీగా అనిపించింది. అండ్ దాని తర్వాత 2 చేతులతో తీస్తాడు. సో, ఈ మ్యాచ్ అయితే బానే ఉంది. మరి అంత ఘోరంగా ఏం లేదు. సో, మంచిగానే ఫైట్ చేసినారు. బ్రాన్ బ్రేకర్ మంచిగానే ఫైట్ చేసిండు. పెంటాగన్ మంచిగానే ఫైట్ చేసిండు. అండ్ ఫిన్ బాలర్ అండ్ డామినిక్ మిస్టీరియో మధ్య సో, కొంచెం గొడవలైతే జరిగాయన్నమాట. సో, వాళ్ళిద్దరూ కాస్ట్ చేసుకున్నారు. సో, మన ఫిన్ బాలర్‌కేమో డామినిక్ మిస్టీరియో 619 కొడదామని చూస్తాడు. బట్ మన ఫిన్ బాలర్ ఎస్కేప్ అవుతాడన్నమాట. సో, స్టార్టింగ్‌లో వీళ్ళిద్దరూ కలిసి ఫైట్ చేస్తారు. సో, దాని తర్వాత మన డామినిక్ కాస్ట్ చేస్తాడు. అండ్ మళ్ళొకసారి అంటే మన కార్లిటో వస్తాడన్నమాట. కార్లిటో వచ్చి వీళ్ళకి ఇంటరప్ట్ చేస్తాడు. పెంటాగాన్‌కి ఇంటరప్ట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత పెంటాగాన్‌ని కార్లిటో అంటే ఆనర్స్ టేబుల్ పైన ఎత్తేద్దామని చూస్తాడు. బట్ అప్పుడే మన బ్రాన్ బ్రేకర్ ఒక సాలిడ్ స్పేర్ ఇస్తాడన్నమాట మన కార్లిటోకి. సో, అక్కడితో కార్లిటో ఆట అయిపోతది. కార్లిటో అక్కడ పడుకొని ఉంటారు. అండ్ దాని తర్వాత రింగ్‌లో కొంచెం మన డామినిక్ మిస్టీరియోది అప్పర్ హ్యాండ్ ఉందన్నమాట. సో, అప్పుడే మన ఫిన్ బాలర్ వస్తారు. ఫిన్ బాలర్ వచ్చి మన డామినిక్ మిస్టీరియోకి కాస్ట్ చేస్తారు. అంటే రింగ్ రోప్స్ మధ్య లో బ్లో కనెక్ట్ చేపిద్దామని చూస్తారు. సో, లో బ్లో కనెక్ట్ అయిపోతది. సో, దాని తర్వాత మన ఫిన్ బాలరు
రింగ్‌లో బ్రాన్ బ్రేకర్‌కి కూదే క్రాస్ కనెక్ట్ చేస్తారు. సో, ఇక ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది అనుకున్నాం. బట్ మ్యాచ్ సో, అంతలోనే మన డామినిక్ మిస్టీరియో ఫ్రాగ్ బ్లాస్ట్ కనెక్ట్ చేస్తారు. సో, మ్యాచ్ అయితే ఎండ్ అయిపోతదన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో మన డామినిక్ మిస్టీరియో విన్ అవుతాడు. సో, ఫైనల్లీ మన డామినిక్ మిస్టీరియో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోయిండన్నమాట. సో, మ్యాచ్ అయిపోగానే రింగ్ దిగి బయటకెళ్ళిపోతాడు. సో, రింగ్ నుండి ఇక అందరూ కింద పడిపోతారన్నమాట. ఫిన్ బెలర్ కూడా బయటకొచ్చేస్తాడు. సో, మళ్ళొకసారి రింగ్‌లోకొచ్చి రింగ్‌లో సెలబ్రేట్ చేస్తారన్నమాట. అండ్ మన డామినిక్ మిస్టరీయో టైటిల్ విన్ అయినప్పుడు కొంచెం ఫ్యాన్స్ సపోర్ట్ చేసినారన్నమాట. సో, ఎంతైనా చాలా సంవత్సరాల నుండి కష్టపడుతున్నాడు. ఫైనల్‌గా ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినాడు. కొంతమంది ఫ్యాన్స్ అయితే మన డామ్‌కి సపోర్ట్ చేసినారన్నమాట. అండ్ అంతేకాదు మనకి ఈ మ్యాచ్ అయిపోయినేటప్పుడు అంటే మన రానాని చూపించినారన్నమాట. సో, మన దగ్గుపాటి రానా రెస్సల్ మేనియాకొచ్చిండు. సో, మన డామ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత చూపించినారన్నమాట. మన రానా వీడియోని చూపించినారు. అండ్ దాని తర్వాత అఫీషియల్‌గా మన రానా వీడియోని చూపించినారు. అంటే నేమ్ పెట్టినారన్నమాట. సో, నేము కనిపించేలా పెట్టినారు. యాక్టర్ రానా దగ్గుపాటి అని మెన్షన్ చేసినారన్నమాట. ఫైనల్లీ మన తెలుగు యాక్టర్ రస్సెల్ మేనియాకి వేయిండు. సో, ఇది కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో, ఫస్ట్ మీరెవరైనా గమనించినారా? మన డామినిక్ మిస్టీరియో మ్యాచ్‌లో మన రానాని చూపించినారు. సో, ఫస్ట్ మీరు గమనించినారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. మ్యాచ్ అయిపోయిన తర్వాత కొంతసేపటికి మన రానాని అఫీషియల్‌గా చూపించినారన్నమాట నేమ్ మెన్షన్ చేస్తూ. నెక్స్ట్ రింగ్‌లోకి మన రేండీ ఆర్టన్ వస్తారన్నమాట. రేండీ ఆర్టన్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తారు. సో, అంటే ఆ కర్టెన్ వెనకాల ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళు రింగ్‌లోకొచ్చే ముందు గుర్తుపెట్టుకోండి. సో, నేను ఎవరో గుర్తుపెట్టుకోండి. నా మోస్ట్ డేంజరస్ లెటర్స్ ఉంటాయి. ఆర్‌కేఓ అని చెప్తారన్నమాట. సో, ఫైనల్‌గా జో హెన్రీ వస్తారన్నమాట. మన రేండీ ఆర్టన్ అపోనెంట్‌గా జో హెన్రీ వస్తారు. సో, కొన్ని రోజుల ముందే ట్వీట్ చేసిండు మన జో హెన్రీ. నేను డబ్ల్యూడబ్ల్యూలోకి వస్తా అని ఫైనల్‌గా ఈ రోజు వచ్చిండన్నమాట. సో, జే ఉసోకి మిస్టరీ ట్యాగ్ పార్ట్నర్ కావాలన్నప్పుడు మెన్షన్ చేసిండు, ట్వీట్ చేసిండు. ఫైనల్‌గా ఈ రోజు రెస్సెల్ మేనియాలో వచ్చిండు. సో, మ్యాచ్ అయితే ఎక్కువ సేపు రాలేదు. బానే ట్రై చేసిండు జో హెన్రీ. సో, మన రేండీ ఆర్టన్ ఔట్ ఆఫ్ నోవేర్ ఆర్‌కేఓ కనెక్ట్ చేసిండు. సో, దాంతో మ్యాచ్ ఎండ్ అయిపోతది. అండ్ దాని తర్వాత మన రేండీ ఆర్టన్ రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్ట్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళొకసారి ఆర్‌కేఓ కనెక్ట్ చేస్తారన్నమాట. సో, ఇక్కడితో ఈ మ్యాచ్ వీళ్ళ మధ్య బ్రాలో మొత్తం ఎండ్ అయిపోతది. రేండీ ఆర్టన్ రింగ్‌లో సెలబ్రేట్ చేస్తారు. సో, ఇది కొంచెం అనిపించింది. మళ్ళొకసారి రేండీ ఆర్టన్ ఆర్‌కేఓ కనెక్ట్ చేయడం. అండ్ నెక్స్ట్ మనకి ఏజే స్టైల్స్ వర్సెస్ లోగన్ పాల్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ కూడా బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్‌లో మనకి కరియన్ క్రాస్ వస్తారన్నమాట. అంటే మన లోగన్ పాల్‌కి హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ వస్తాడు. అంటే ఆ బ్రాస్ నకల్‌ని ఇస్తాడన్నమాట. సో, అప్పుడే అదే టైంలో మన కరియన్ క్రాస్ వచ్చి అతన్ని ఆపేస్తాడు. ఆ బ్రాస్ నకల్‌ని తీసుకుంటాడు. అండ్ ఏజే స్టైల్స్ కూడా చూస్తాడన్నమాట. ఏజే స్టైల్స్ చూసి రింగ్ దిగి బయటకొచ్చి ఆ పర్సన్‌ని నూకేస్తాడు మన లోగన్ పాల్ పర్సన్‌ని. అండ్ దాని తర్వాత కరియన్ క్రాస్ చెప్తాడు. ఈ బ్రాస్ నకల్ తీసుకో. ఈ బ్రాస్ నకల్ తీసుకొని లోగన్ పాల్ పైన కొట్టు. లోగన్ పాల్ పైన అటాక్ చేయి. నా మాట విను. నా మాట వింటే నువ్వు మ్యాచ్‌లో విన్ అవుతావు. సో, నా మాట విను. నేనిప్పుడు నీకు హెల్ప్ చేయడానికి వచ్చినా అని మన కరియన్ క్రాస్ బ్రతిమలాడుతూ ఉంటారన్నమాట. బట్ మన ఏజే స్టైల్స్ అదేం పట్టించుకోరు. ఆ బ్రాస్ నకల్‌ని తీసుకొని విసిరేస్తారు. అండ్ దాని తర్వాత కరియన్ క్రాస్ పైన అటాక్ చేస్తారు. సో, రింగ్‌లోకెళ్ళి మన ఏజే స్టైల్స్ ఫినామినల్ ఫోర్‌ఆర్మ్ కనెక్ట్ చేద్దామని చూస్తారు. బట్ లోగన్ పాల్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారన్నమాట. ఇదంతా డిస్ట్రాక్షన్‌ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో, ఈ మ్యాచ్‌లో మన లోగన్ పాల్ ఏజే స్టైల్స్‌కి ఫినిషర్ కనెక్ట్ చేస్తారు. ఈ మ్యాచ్‌లో మన లోగన్ పాలే విన్ అవుతారన్నమాట. సో, ఫైనల్‌గా మన లోగన్ పాల్ విన్ అయిండు. సో, ముందే చెప్పినాను కరియన్ క్రాస్ ఈ మ్యాచ్ ఎండింగ్‌లో వస్తారని చెప్పినాను. ఫైనల్‌గా కరియన్ క్రాస్ కూడా వచ్చి కాస్ట్ చేసినారని చెప్పాలి ఒక టైప్‌లో హెల్ప్ చేసిండు. బట్ అదంతా పట్టించుకోలేడన్నమాట మన ఏజే స్టైల్స్. అండ్ నెక్స్ట్ లివ్ మోర్గన్ అండ్ రక్వెల్ రోడ్రిగేజ్ రింగ్‌లోకైతే వస్తారన్నమాట. సో, మన దాని తర్వాత లైరా వాల్కేరియా వస్తది. సో, లైరా వాల్కేరియాకి అంటే పార్ట్నర్ లేరన్నమాట. సో, పార్ట్నర్ లేకుండే బెయిలీ పైన అటాక్ చేసినారు. సో, మన లైరా వాల్కేరియాకి హెల్ప్ చేయడానికి లైరా వాల్కేరియా పార్ట్నర్‌లా మన బెక్కీ లించ్ వస్తదన్నమాట. సో, బెక్కీ లించ్ రాగానే లివ్ మోర్గన్ అండ్ రక్వెల్ రోడ్రిగేజ్ చాలా భయపడిపోతారు. అండ్ అక్కడ మన మైకెల్ కోల్, ప్యాట్ మెకాఫీ కూడా అంటారన్నమాట. సో, వీళ్ళు భయపడుతున్నారని ఎక్కిరించేస్తారు వాళ్ళిద్దరిని. సో, ఆ మూవ్‌మెంట్ కొంచెం వేరేలా అనిపించింది. అండ్ ఇక మ్యాచ్ గురించి మాట్లాడితే సో, మ్యాచ్ గురించి తెలిసిందే కదా! బెక్కీ లించ్ ఉన్నదంటే వేరే లెవెల్‌లో ఉంటది. సో, మన బెక్కీ లించ్ అంటే మన లివ్ మోర్గన్ చాలా భయపడిపోయిందన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో మన బెక్కీ లించ్ అండ్ మన లైరా వాల్కేరియా విన్ అయిందన్నమాట. సో, ఫైనల్లీ మన బెక్కీ లించ్, లైరా వాల్కేరియా వుమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయిపోయినారన్నమాట. సో, ఇప్పుడు లైరా వాల్కేరియా దగ్గర 2 టైటిల్స్ ఉన్నాయి. వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ వన్ ఆఫ్ ద వుమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కూడా ఉందన్నమాట. అండ్ ఇక దాని తర్వాత మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ వచ్చినారు. సో, స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ వచ్చినారంటే సో, చాలామంది ఫ్యాన్స్ ఎక్సైటెడ్ అయినారు. సో, దేనికోసం వస్తుండని. సో, మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ వచ్చింది అంటే
స్టేడియంకి ఎంతమంది వచ్చినారో దాన్ని అనౌన్స్ చేయడానికి వచ్చినారనమాట. సో, అనౌన్స్ చేస్తారు ఇంతమంది వచ్చినారని. ఆయన కౌంట్ చేస్తారనమాట. అంటే ఇంతమంది వచ్చినారా అని కౌంట్ చేస్తారు. ఒక 18 దాకా కౌంట్ చేస్తారు. సో, దాని తర్వాత వదిలేస్తారనమాట. అండ్ దాని తర్వాత ఇక మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' ఫ్యాన్స్ అందరికి చెప్తారు ఎంజాయ్ చేయండి అని చెప్తారు. అండ్ మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' రింగ్‌లో సెలబ్రేట్ చేస్తారనమాట. అంటే ఆ బీర్లు తీసుకొనొస్తారు. ఆ బీర్లు క్యాష్ పట్టుకొని తాగేస్తారనమాట. సో, దాని తర్వాత మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి మన మెయిన్ ఈవెంట్ మ్యాచ్ 'జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్' మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్ అనుకున్నంత లెవెల్‌లో లేదు. ఏదేదో ఎక్స్‌పెక్ట్ చేసినాం 'రాక్' వస్తాడని, 'సెత్ రాలిన్స్' వస్తాడని. సో, డిఫరెంట్ లెవెల్‌లో ఉంటదని అనుకున్నాం. బట్ అంతా ఏం లేదన్నమాట. సో, మెయిన్ ఈవెంట్ వర్తీ మ్యాచ్ కానే కాదు నాకు తెలిసైతే. సో, మ్యాచ్ వర్తీ మ్యాచ్. బట్ ఆ లెవెల్‌లో చూపించలేదు డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ మన 'జాన్ సీనా' 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయినారనే దానికన్నా సో, అంతకంటే పెద్దగా ఈ మ్యాచ్‌లో ఏం లేదన్నమాట. సో, 'జాన్ సీనా' మంచినే ఫినిషర్‌లు ఇచ్చినారు. ఏఏలు చాలా కనెక్ట్ చేసినారు. అండ్ ఎస్‌టిఎఫ్ కూడా కనెక్ట్ చేసినారన్నమాట. సో, బానే ఉంది. బట్ అనుకున్నంత లెవెల్‌లో లేదన్నమాట. నార్మల్‌గా జరిగిపోయింది. అండ్ మ్యాచ్ మధ్యలో 'ట్రావిస్ స్కాట్' కూడా వస్తాడు. సో, 'ట్రావిస్ స్కాట్' వచ్చిన తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సో, 'ట్రావిస్ స్కాట్' వచ్చిన తర్వాత మన 'జాన్ సీనా' 'ట్రావిస్ స్కాట్‌తో' చేయగలుగుతారు. అండ్ దాని తర్వాత మన 'జాన్ సీనా' పైన అటాక్ చేస్తారు 'కోడీ రోడ్స్.' అండ్ 'ట్రావిస్ స్కాట్' కూడా 'కోడీ రోడ్స్' పైన అటాక్ చేద్దామని చూస్తారు. సో, క్రాస్ రోడ్ కనెక్ట్ చేస్తారన్నమాట. అండ్ దాని తర్వాత 'కోడీ రోడ్స్' ఆ టైటిల్‌తో అటాక్ చేద్దాం అనుకున్నాడు. అంటే మన 'జాన్ సీనా' పైన అటాక్ చేద్దాం అనుకుంటాడు. బట్ మన 'జాన్ సీనా' బ్రతిమలాడతాడన్నమాట. కొట్టొద్దు, కొట్టొద్దు అని బ్రతిమలాడతాడు. అండ్ ఏముంది మన 'కోడీ రోడ్స్' ఆగిపోతాడన్నమాట. సో, అప్పుడే ఇక మంచి టైం చూసి మన 'జాన్ సీనా' 'కోడీ రోడ్స్‌కి' లో బ్లో కనెక్ట్ చేస్తాడు. ఆ టైటిల్‌తో అటాక్ చేస్తాడు. ఇక కవర్ చేస్తాడు. పిన్ కౌంట్ అయిపోతది. ఫైనల్లీ మన 'జాన్ సీనా' 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయినాడన్నమాట. సో, 'జాన్ సీనా' ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉంటారు. బట్ ఎప్పుడైతే అంటే మన 'జాన్ సీనా'ని టైటిల్ మ్యాచ్‌లో ఏ విధంగా చూస్తారో, 'జాన్ సీనా' టైటిల్ మ్యాచ్‌లో ఏ విధంగా ప్రాణం పెడతాడో, ఆ టైప్‌లో మన 'జాన్ సీనా' ఈ మ్యాచ్‌లో ఫైట్ చేయలేదు. సో, యాస్ ఎ హీల్ క్యారెక్టర్ ఏదైనా చేయొచ్చు. సో, దానికోసమే ఈ టైప్‌లో బుక్ చేసినారు. సో, ఏదేమైనా నాకైతే కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది మెయిన్ ఈవెంట్ మ్యాచ్. సో, మీకెలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.